బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. పెళ్లి ఫిక్స్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఒక రోజు ముందే వస్తారుగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళ ఊరికి వచ్చారు. ఉదయం బ్యాండ్ బాజా బరాత్ డీజేలతో మండపానికి వెళ్తున్నారు అంతా కలిసి. పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని డాన్స్ లు వేయించడం. పెళ్లి కొడుకు నో, నువ్వు చేయడానికి వీల్లేదు అని అపోజ్ చేశాడు పెళ్లి కూతురు. పెళ్లి కూతురు తండ్రికి కోపం వచ్చింది. ఈ పెళ్లి కొడుకు ఇప్పుడే నా కూతుర్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నాడు, ఇది చెయ్యి అది చేయకు అని. అది తన రిస్ట్రిక్ట్ అయిపోతుంది. రేపు పొద్దున ఇంకేంటి, ఇంకా నయం ఇతని బిహేవియర్ ఏంటి, ఇతని యాటిట్యూడ్ ఏంటో పెళ్లికి ముందే తెలిసిందని చెప్పి అబౌట్ అన్న అక్కడి నుంచి వెళ్ళిపోయారట. పెళ్లి కొడుకు చేశాడా డాన్స్? పెళ్లి కొడుకు కూడా చేయలేదు. అది తను చేయలేదు కనుక అమ్మాయిని చేయొద్దు అన్నాడు. సరే, తను చేయకపోతే చేయకపోయాడా, అమ్మాయిని చేయొద్దన్నాడు. ఇది తర్వాత మాట ఎట్లా ఉన్నా కానీ పెళ్లి కూతురు డాన్స్ చేయడం అన్నది కొంచెం విపరీతమైన విషయం అమ్మా. కామన్ అయిపోయింది కదమ్మా ఈ రోజు. ఇప్పుడు సంగీతాన్ని స్టేజ్ మొత్తం ఒక రోజు సంగీతాన్ని ఒక ఫంక్షన్ పెట్టి ఒక హంగు ఆర్భాటంగా చేసి అదే అండి, ఇవన్నీ అక్కర్లేనటువంటి వికారపు చేష్టలు. ఈ వికారపు చేష్టలు నాకు పెళ్లిలో ఇష్టం లేదు అని అబ్బాయి ముందు చెప్పుంటే మర్యాదగా ఉండేది. అవునా కదా? బట్ కాదు, అందరూ చేస్తుంది. ఇంత దాకా ఎందుకు ఆగాడు? ముందు రోజు ఎందుకు చెప్పలేదు? ముందు రోజే చెప్పుండొచ్చు కదా. ఈ ఏర్పాట్లన్నీ ఉన్నాయని ముందర తెలియదా? తెలిసే ఉంటాయి. అయ్యా అంతా డిస్కస్ చేసుకుని ఉంటారు. అతను పెళ్లి ఊర్లో చేసుకున్నా చదువుకున్న పిల్లలు ఇద్దరు కూడా. సో కామన్ గా అనుకుంటారు కదమ్మా. కామన్ గా అనుకోవడం కాదమ్మా. ఇప్పుడు పెళ్లిలో ఏ ఏ కార్యక్రమాలు ఉంటాయో అందరికీ తెలుసు కదా. ఈ రోజు ఏదో అది వరకు లేదు కానీ 5 రోజుల పెళ్లిళ్ళు వేరే ఉండేవి. అప్పుడు వేరే కార్యక్రమాలు ఉండేవి. ఇప్పుడే ఉంటున్నాయి. ఒక రోజు మెహందీ అంటున్నారు, ఒక రోజు సంగీత్ అంటున్నారు. గమ్మత్ ఏంటంటే మగపిల్లవాడి ఇంట్లో కూడా మెహందీను సంగీతం. ఇట్స్ ఓకే. అసలు ఇద్దరు ఒకే చోట చేసుకుంటున్నారు. ఇవన్నీ చేసుకుంటున్నారా, కలిసి చేసుకుంటున్నారా, అదే తెలిసే చేసుకుంటున్నారా, తెలియకుండా సీక్రెట్ గా చేస్తున్నారా? తెలిసి చేస్తున్నారు. తెలుసు. అట్లాంటప్పుడు ఈ డాన్స్ అన్నది ఉంటుందని అబ్బాయికి తెలుసు కదా. చాలా తెలిసినప్పుడు చాలా కామన్ కాదు. ఈ రోజుల్లో కొన్ని చోట్ల, అందరూ అనకండి, ఇప్పటికీ పద్ధతి ప్రకారం చేసుకునేవాడు చాలా మంది ఉన్నారు. ఇది పద్ధతి కాదు నేను అన్నా, నేను కోపం తెచ్చుకోకండి. పద్ధతి ప్రకారం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అక్కడేమి పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ గంతులేరు. ఇప్పుడు ఎక్కడ సిగ్గుపడుతున్నారమ్మా? సిగ్గుపడి పడకపోని అమ్మా, డాన్స్ చేయడం వేరు, సిగ్గుపడకపోవడం వేరు. రెండిటికి తేడా లేదు ఉంది మరి. అట్లాంటిది అలా ఇలా చేసుకుంటున్నారని తెలిసినప్పుడు దాన్ని ముందరే అన్నా చెప్పాలి. అక్కడ దాకా వచ్చాక నలుగురు ఎదురుగా అబ్జెక్ట్ చేయడం అన్నది అతనిది తప్పు. చేస్తే చేశాడు. ఆ తండ్రి కూడా మరి ఎందుకు ఆలోచించాడు అట్లా? కూతురికి అంత స్వేచ్ఛ ఇచ్చారా? ఇచ్చారు గనకే అమ్మాయి డాన్స్ చేయడానికి ఒప్పుకున్నట్టు. అంతే కదా. రేపొద్దున ఏ వేషాలు వేసినా ఒప్పుకోవడానికి తండ్రి తల్లి అనుమతి ఉందనే కదా. ఈ అబ్బాయికి కూడా ఇప్పుడు ఎందుకు వచ్చింది? ముందర రావాలిగా. ముందర రాకుండా ఇప్పుడు ఎందుకు వచ్చింది? కనుక ఇద్దరిలోనూ తేడా ఉంది. తండ్రి ఆవేశపడ్డము తప్పే, ఈ కుర్రాడు అంతకంటే ఆవేశపడ్డం తప్పే. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. కొన్ని పద్ధతులు ఉన్నాయి, పద్ధతులు పాటించాలి. ఏ పద్ధతులు పాటించాలో నిశ్చయం చేసుకోవాలి. ఒకప్పుడు ఉన్నటువంటి పద్ధతి ప్రకారం చేసుకుంటున్నారా, లేటెస్ట్ పద్ధతి ప్రకారం చేసుకుంటున్నారా అని డిసైడ్ చేసుకుని ఏ పద్ధతి ప్రకారం చేసుకుంటున్నారో దానికి అనుగుణంగా ఉండాలి. అంతేగాని కొంత అటు కొంత ఇటు చేయడానికి వీల్లేదు. అంటే ఒక ఫ్యామిలీలో అది క్యాజువల్ కావచ్చు, ఇంకో ఫ్యామిలీలో అది కాకపోవచ్చు. ఆ మాత్రం అడ్జస్ట్మెంట్స్ లేకపోతే ఇంకెట్లా? కాదు, ఫ్యామిలీలో కామన్ కాకపోవడం అన్నది పెళ్లికి ముందు తెలియదా అంటున్నాను నేను. ఇప్పుడు మండపానికి ముందే కాదు, మండపానికి రావడానికి ముందే తెలియదా? ఇప్పుడు సాధారణంగా ఆ ముందు రోజు జరిగే సంగీతగా మా మగపెళ్లి వారు కూడా వచ్చే ఉంటారు కదా, వీళ్ళ తాలూకు వాళ్ళు వచ్చే ఉంటారు కదా. ఏం చంటి పిల్లలకి పెళ్లిళ్ళు చేయటం లేదు. చాలాసార్లు అటు వెడుతూ ఉంటారు, ఇటు వెడుతూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు, కార్యక్రమాల స్వరూప స్వభావాలు చెప్పుకుంటారు. ఈరోజు మెహందీ అండి, ఈరోజు సంగీత్ అండి అని చెప్పుకుంటున్నారు కదా. ఈ మెహందీ సంగీత్ అసలు పదాలే మనవి కాదు కదా. మరి అవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు, ఇవన్నీ చెప్పుకున్నప్పుడు ఇది ఉంటుందని ఎందుకు తెలియదు? లేదా అక్కడ సంగీతం ఉందన్నప్పుడు ఈ బారాత్లో కూడా నువ్వు డాన్స్ చేస్తావేమో వద్దని ఎందుకు చెప్పలేకపోయారు? బారాత్లో పెళ్లి కొడుకు చేయడం మనం చూస్తూనే ఉన్నాం కదా. కొంచెం అడ్వాన్స్డ్ పెళ్లి కొడుకు చేయడమే తప్పు, అది దానికి ఒప్పుకున్నాం.
ఇప్పుడు పెళ్లి కూతురు కూడా చేసింది, ఒప్పుకుంటే ఒప్పుకోవాలి, లేదంటే ఇష్టం లేదంటే ముందు చెప్పాలి. అక్కడ దాకా వచ్చాక మాత్రం అభాస్ చేయడం చాలా తప్పు. ఇతను అడగకూడదు, అన్నా కానీ రేపొద్దున సరేలే చూసుకుందాం, నా కూతురు దారిలో పెట్టుకుంటుంది, లేకపోతే నా కూతురు తన ఇష్టం వచ్చినట్టు ఉంటుంది అని చెప్పి నిర్ణయం కూతురికి ఇచ్చి ఉండాల్సిందే తండ్రి. మొత్తానికి పెళ్లి కాల్ ఆఫ్ చేయడం ఏంటమ్మా, మొత్తం 2 లక్షలు ఖర్చు పెట్టుంటారు కదా. మరి ఆవేశపరుడు తండ్రి కూడా ఆవేశపరుడు, అంత ఆవేశం. అది ప్రేమ ఎలా అనిపించుకుంటదమ్మా, ప్రేమ లైఫ్. పిల్లల్ని పెంచటము తెలియలేదు, పెళ్లి చేయడము చేత కాలేదు, చెడగొట్టడం ఒక్కటే చేత అయింది ఆయనకి. నా ఉద్దేశం, నాకు వాళ్ళు ఎవరో తెలియదు, మీరు చెప్పాక వింటున్నాను. అదే అండి, నేను మీరు చెప్పాక వింటున్నాను. పిల్లని పెంచడం రాదు, పెళ్లి చేయడం రాదు, పెళ్లి చెడగొట్టడం మాత్రమే వచ్చినటువంటి తండ్రి. మరి ఆ పిల్ల జీవితం ఏమిటో, ఆ తండ్రి ఏమిటో మరి వాళ్ళకే తెలియదు. ఇంకొకటి కూడా విన్నాను ఈ మధ్య కాలంలో, అంటే పెళ్లి కూతురికి మనం పూల జుట్టు వేస్తాం కదమ్మా, జడ పూలతో వేస్తాం కదా, అది వద్దు, నాకు ఇష్టం ఉండదు, జస్ట్ ఒక ఫ్లవర్సే పెట్టుకోమని చెప్పాడంట ఆ పెళ్లి కొడుకు. అంత స్పెసిఫికేషనా, అంత చూస్తారా అనిపించింది నాకు. ఉండొచ్చులేమ్మా, కొంతమందికి ఎలర్జీ లాంటివి ఉంటాయి అనుకో. ముందర చెప్పాడు కదా, చెప్పాడు ఇష్టమైతే చేస్తుంది. మ్యారేజ్ ఫిక్స్ అవ్వగానే చెప్పాడు, ఈ ఉంటాయి కదా, ఇది నాకు నచ్చదు, కొంచెం వాళ్ళంతా సాఫ్ట్వేర్, కొంచెం డీసెంట్ గా ఉండాలి అని. కానీ ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, లైఫ్ లో ఒకేసారి పెట్టుకుంటాం, మేబీ ఒకవేళ శ్రీమంతం చేసినప్పుడు పెట్టుకుంటాము, ఈ 2 సార్లే కదా ఎంగేజ్మెంట్ పెళ్లి, ఈ 3 సార్లే కదా మనం పెట్టుకుంటాము, ఎందుకు వద్దన్నాలి అని. అక్కడ ఎంగేజ్మెంట్ లో పెట్టుకుందా, ఎంగేజ్మెంట్ కే వద్దన్నాడట. సో ఈ 3 టైమ్స్ కదా పెట్టుకోవాల్సిందంటే ఆయన కన్విన్స్ అవ్వలేదు, తను యాక్సెప్ట్ చేసింది, కానీ అంత స్పెసిఫికేషన్ అని నాకు. కొంతమంది కొన్ని ఉంటాయమ్మా, ఇష్టమైతే యాక్సెప్ట్ చేయండి, ముందరే మాట్లాడుకోండి. అది ఎందుకంటే కొంతమందికి ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి ఇరిటేషన్ ఉంటుంది, భరించలేరు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక అమ్మాయి పెళ్లికి ఒకటే కండిషన్ పెట్టింది, అమ్మాయి పెట్టింది. సూపర్. ఏమంటే, నేను శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకుంటాను, పెళ్లి సమయానికి ముహూర్తం సమయానికి ఫోటోగ్రాఫర్లు వచ్చి మళ్ళీ అది చేయండి ఇది చేయండి అనడానికి వీల్లేదు, మీరు ఎట్లా తీసుకుంటారో మీ ఇష్టం, కార్యక్రమానికి అడ్డు రావడానికి వీల్లేదు. సంప్రదాయం ప్రకారం లెక్క ఉంది, మనం వివాహం ఎలా చేసుకోవాలని ఒక లెక్క ఉంది, ఆ లెక్క ఉంది. అమ్మాయి అది తీసుకుని ఈ ప్రకారం నాకు పెళ్లి చేసుకోవాలని ఇష్టంగా ఉంది, మీకు ఇష్టమా అని అడిగింది. ఆ పిల్లవాడు ఒప్పుకున్నాడు. అయిన తర్వాత when she became pregnant, the day 1 నుంచి నేను ఈ రూల్స్, నాకు ఆరోగ్యకరమైన సంతానం కావడానికి ఈ రూల్స్ ఫాలో అవుతున్నాను, సీమంతం అది కూడా మన సంప్రదాయంలో ఎలా ఉందో అలా చేసుకుంటానంది. ఆ అబ్బాయి అత్తగారు ఒప్పుకున్నారు, హ్యాపీ ఫ్యామిలీ. ఇక్కడ అమ్మాయి పెట్టింది కండిషన్, అందులో ఇలాంటివి ఏమీ అక్కర్లేదండి. అంటే ఆ అబ్బాయి కూడా ఒప్పుకున్నాడు, లేదు నాకు జీలకర్ర బెల్లం పెడుతూ నేను నీ వంక చూడకుండా ఇలా కెమెరా వంక చూస్తాను, ఇట్లాంటివి అనలేదు. అంచేత ఇటువంటివి ఒకళ్ళకి ఏదన్నా ఒక ఇష్టం ఉంటే, ఏదో ఒక కన్విక్షన్ ఉంటుంది, ఏదో ఒక కారణంగా, అటువంటి దానికి ముందరే చెబితే ఇష్టమైతే చేసుకుంటారు, లేదు నా ఇష్టం నీ మాటనే వినను అనుకునేటప్పుడు చేసుకుంటే పెళ్లి పెటాకులు అవుతుంది. మరి అన్ని అట్లా చూసుకొని ఈగోకి పోతే ఎట్లా సాధ్యమవుతుందమ్మా ఈ రోజుల్లో? ఏవో కొన్ని ఉంటాయి. ఇప్పుడు అనొచ్చు, ఈ అమ్మాయి కూడా తర్వాత అనొచ్చు, నువ్వు పూలు ఎక్కువ పెట్టుకోవద్దన్నావు కదా, నేను పెట్టుకోలేదు, నగలు పెట్టుకుంటాను ఒప్పుకో అనొచ్చు, ఏమనలేడు అప్పుడు. కనుక దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ ద ఒపీనియన్స్ అండ్ ఇష్టానిష్టాలు. కనుక ఇవన్నీ కూడా మనిషికి ఒక్క ఈగో అన్నదాన్ని పక్కన పెట్టుకుని వెళ్ళి ఉంటే బాగుంటుంది. మరి అంత భయంకరంగా ఆ అమ్మాయి చేసుండకపోతే బాగుండేది, వాళ్ళ నాన్న కూడా అలా చేసి ఉండకపోవచ్చు, ఈ అబ్బాయి కూడా ముగ్గురు చేసిన పని సరిగ్గా లేదు, ఎవరైనా తగ్గుంటే బాగుండేది. ధన్యవాదాలమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.